అలాగే నా పేరు మిత్రం ఒకటి మై ఛానల్ ప్రకారం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా వారణాసి సినిమాకి సంబంధించి ఎప్పటికప్పుడు కొన్ని కొత్త కొత్త అప్డేట్లు అయితే బయటకు వస్తున్నాయి. అండ్ బేసిక్గా వారణాసి సినిమాని ఎంత ఎక్స్ట్రీమ్స్కి తీసుకెళ్తున్నారు ప్రమోషన్స్ పరంగా, ఎస్పెషల్లీ గ్లోబల్ మార్కెట్లో అనేది డే బై డే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. అంటే వారణాసి సినిమా గ్లోబల్గా రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారని మనకు అందరికీ తెలుసు. 120+ కంట్రీస్లో అరౌండ్ 200+ లాంగ్వేజెస్లో వారణాసి సినిమా అయితే రిలీజ్ కాబోతుంది, మనకు అందరికీ తెలిసిందే. అయితే దాన్ని రిలీజ్ చేయడంతో పాటుగా దానికి రిలీజ్కు ముందు చేయాల్సిన ప్రమోషన్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. ఎంతకాలంలో చాలా హ్యూజ్ ప్రమోషన్ చేయాలి. సో అందుకని షూటింగ్ని బ్యాలెన్స్ చేస్తూ ప్రమోషన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. సో ఒక పక్క ఒక షూటింగ్కి ఇంకో షూటింగ్కి మధ్య లొకేషన్ చేంజెస్ ఉండొచ్చు, సెట్ వర్క్స్ మారచ్చు, లేదంటే ఇండోర్లో చేసేటట్టయితే ఇండోర్లో అయినా పర్మిషన్స్ రావాల్సి ఉంటుంది, సెట్స్ అవి మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అవుట్డోర్లో అయితే మళ్ళీ అనుకున్న లొకేషన్ కొన్నిసార్లు ఇబ్బంది అయితే మళ్ళీ లొకేషన్ మార్చాలి. ఇప్పుడు వారణాసి కూడా బేసిక్గా ఆ మధ్య కొన్ని గల్ఫ్ కంట్రీస్లో షూట్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే డ్యూ టు దట్ ఈ ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దానివల్ల వేరే లొకేషన్స్కి మార్చారు. దుబాయ్లోనే ఎక్కడో షూట్ చేయాల్సింది కానీ మార్చారు దాన్ని. సో వేరే దగ్గర చేశారు కొన్ని షూటింగ్స్. సో ఇలాగ మారుస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో దానివల్ల ఏంటంటే ఈ గ్యాప్లోనే ప్రమోషన్స్ కూడా కానిచ్చేస్తున్నారు. సో ఫ్రాన్స్లో అంటే ప్యారిస్లో చాలా పెద్ద స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి దాన్ని ఎట్లా అంటే ఒక ఫ్రెంచ్ మూవీనే అన్నట్టు దాన్ని రిలీజ్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో ఫ్రెంచ్ మూవీస్ బేసిక్గా చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి హాలీవుడ్ సినిమాల మీద. అండ్ ఫ్రెంచ్ మార్కెట్ కూడా పెద్దది, ఫ్రాన్స్ మార్కెట్ కూడా పెద్దదే బాగా. ఇఫ్ ఇన్ కేస్ మనం కనుక ప్రాపర్ వేలో కనుక సినిమాని ప్రమోట్ చేసి రిలీజ్ చేయగలిగితే అక్కడ నుంచి కూడా మనకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇలా చాలా పాసిబిలిటీస్ ఉంటాయి కదని చెప్పి అక్కడ ప్రమోషన్స్ చేశారు. సో చాలా పెద్ద స్థాయిలో ముందు సినిమాలన్నీ రిలీజ్ చేశారు. RRR కానీ, బాహుబలి కానీ, ఈగా కానీ. అసలు RRRకి, బాహుబలికి, ఈగకి ఎస్పెషల్లీ వస్తున్న రెస్పాన్స్ మైండ్ బ్లోయింగ్. RRR కూడా ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తుంది వెస్ట్రన్ కంట్రీస్ నుంచి. బాహుబలి కైండ్ ఆఫ్ స్టోరీస్ కొన్ని ఆల్రెడీ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అది ఎక్కడ కూడా అంటే ఆ లొకేషన్, ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ సినారియోస్, ఏదేమంటారు ఆ అంబియన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఆ స్కేల్ అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. కానీ వాళ్ళకి ఏంటంటే స్టోరీ పరంగా వాటి పరంగా హాలీవుడ్ పీపుల్కి కొంచెం సిమిలర్ ఫీల్ ఉంటుంది. బట్ RRR కానీ, ఈగా కానీ అసలు నోవేర్ నియర్ టు, అసలు ఎక్కడ కూడా అసలు వాళ్ళు అలాంటి సినిమాని ఎప్పుడు చూసి ఉంటారు వాళ్ళు. సో అందుకే వాళ్ళకి అసలు క్రేజీగా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. సో పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు. వాళ్ళు చాలా ఇష్టం అంటే రాజమౌళి గారి స్పీచ్లు కూడా వింటున్నారు. తర్వాత అక్కడ ఏదో ప్యారిస్లోనే ఏదో డైరెక్టర్స్ ఫెడరేషన్ లాగా ఏదో ఉంటుంది సంథింగ్. సో దాంట్లో ఒక పర్మనెంట్ సీట్ ఇచ్చారు రాజమౌళి గారికి. సో ఇండియాలో ఇచ్చారంటే అది వేరే విషయం, డైరెక్ట్గా ప్యారిస్లో, ఫ్రాన్స్లో ఇచ్చారంటే ఇంకా పెద్ద విషయం కదా. సో ఈ సినిమా అక్కడ చాలా గట్టిగా ప్రమోట్ అవుతుంది. సో అది పెద్ద పెద్ద టాప్ పీపుల్ ఉంటారు అనమాట. అలాంటి ప్లేస్లో రాజమౌళి గారిని పెట్టారు అక్కడ. అది మాత్రమే కాదు, ఇంకా ఎక్కడెక్కడికో వెళ్తోంది. అంటే వారణాసి ప్రమోషన్స్ని బేసిక్గా చాలా సీరియస్గా తీసుకున్నారో తెలుస్తోంది. చాలా పీక్స్కి వెళ్ళిపోతుంది వారణాసి సినిమా. డే 1 ఖచ్చితంగా చెప్తున్నా, అన్నీ అనుకున్నట్టుగా కనుక జరిగి, వరల్డ్ వైడ్ రిలీజ్ ప్రాపర్గా కనుక జరిగి, ఏప్రిల్ 7నే రిలీజ్ చేసి ఐమాక్స్ వాళ్ళతో ఏదైతే డీల్ ఉందో అది 100% అచీవ్ అయ్యి ముందుకెళ్ళి అన్నీ అనుకున్నట్టుగా కనుక ఒక చోట కనుక కుదిరినట్టయితే డే 1 400 నుంచి 500 కోట్లు ఓపెనింగ్ చూస్తుంది సినిమా. లిటరల్లీ చెప్తున్నా, దిస్ విల్ బీ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ ఇన్ ఇండియన్ సినిమా. ఈజీగా 3000 కోట్ల నుంచి 5000 కోట్ల కలెక్షన్స్ ఈజీ అన్నట్టు ఉంటుంది. అప్పుడు ఇంకా కేక్ వాక్ అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇంకా అంత సింపుల్గా ఉంటుంది మొత్తం అంతా కూడా. సో అలాంటి కైండ్ ఆఫ్ సినిమా అంటే దాన్ని అట్లా తీర్చిదిద్దుతున్నారు. సో బేసిక్గా ఒక ఇండియన్ సినిమాని గ్లోబల్ స్కేల్లో ఎలా ప్రజెంట్ చేయాలో అలా ప్రజెంట్ చేస్తున్నారు. సో పోస్ట్ RRR అది రాజమౌళి గారికే సాధ్యం, అది ఇంకెవరికి కూడా కాదు. చాలా సినిమాలు ట్రై చేస్తున్నాయి, ఈవెన్ రామాయణ కూడా గట్టిగా ట్రై చేస్తోంది. బట్ అంటే దే ఆర్ ఆల్సో గెటింగ్ సమ్, ఎట్లా చెప్పాలంటే కొన్ని ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో వాళ్ళు కూడా వాళ్ళ సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా బాగానే ప్రమోట్ చేస్తున్నారు. బట్ ఎక్కడో చాలా వెనకబడి ఉంటున్నారు. సో అదనమాట. సో అది రాజమౌళి గారికి సాధ్యమైంది రైట్ వేలో ప్రమోట్ చేయడం అనేది.
సో ఇంకా రిలీజ్కి ముందు ఎన్ని దేశాల్లో ప్రమోట్ చేస్తారో మనం చెప్పలేం కూడా. అయితే ఇక్కడ బేసిక్గా అలాగే ఇంటర్వ్యూలు ఇస్తూ అలా ప్రమోట్ చేస్తున్న క్రమంలో ఆయన ఇంకొన్ని అప్డేట్లు కూడా ఇస్తున్నారు. అందులో మొదట అప్డేట్ వచ్చి వారణాసి సినిమాకి సంబంధించిన యాక్షన్ సీన్స్, వారణాసి సినిమాకి సంబంధించిన మేజర్ యాక్షన్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ షూట్ అయిపోయాయి. సో చాలా పెద్ద విషయం అది. అండ్ వాటిని విఎఫ్ఎక్స్కి అయితే పంపేశారు. అండ్ ఎప్పుడైతే వాటి విఎఫ్ఎక్స్ అనేది ఫినిష్ అయిపోతుందో ఇంకా వాటితో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా. అండ్ ఓన్లీ బేసిక్ సీన్స్, కొన్ని చిన్న సీన్స్, టాకీ పార్ట్ ఇలాంటివి మటుకు కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది. అండ్ అది మనకి అరౌండ్ ఒక 80 మినిట్స్ అంటున్నా, 80 days వరకు షూట్ ఉందంట. సో ఇది బేసిక్గా జూన్ ఎండింగ్ వచ్చింది, జూలై 1 వచ్చింది, జూలై బిగినింగ్ వచ్చింది, జూలై 1 ఇవాళ. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎండింగ్ కష్టమే, అక్టోబర్ నాటికి ఫినిష్ అవుతుంది. ఎందుకంటే 80 days అంటే 80 days నిరంతరంగా జరగదు, మధ్యలో బ్రేకులు ఉంటాయి. అండ్ మధ్యలో మహేష్ బాబు గారు ఏదో ట్రిప్కి వెళ్తారు, ఇవన్నీ ఉంటాయి. సో అక్టోబర్ ఎండింగ్ నాటికి సినిమా ఫినిష్ అవ్వచ్చు. సో నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఒక 5 నెలలు ఉంటుంది. సో ఈ గ్యాప్లో వీటి విఎఫ్ఎక్స్, వీటి CGI, వీటి పోస్ట్ ప్రొడక్షన్ ఇదంతా అయిపోద్ది ఈ సినిమాలన్నిటివి. అండ్ ఆ తర్వాత బేసిక్ సీన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్ ఇవన్నీ ఫినిష్ అయిపోతాయి. అట్లా అనమాట, అవన్నీ కూడా జరుగుతాయి అక్కడ. సో ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఏమంటారు పర్ఫెక్ట్ వేలో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ నాకు ఎక్కడో చిన్న భయం ఉందంటే ఇది అక్టోబర్ నాటికి అవుతుంది కదా, సో 5 నెలల్లో కొంచెం కష్టమేనేమో. అండ్ మళ్ళీ ప్రమోషన్స్ కూడా ఉంటాయి కదా. సో ఒక నెల 2 నెలలు కనీసం ప్రమోషన్స్కే కేటాయిస్తారు మధ్యలో. అంటే వేరే వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళంతా కూడా. సో రాజమౌళి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసుకుంటారు వారణాసిని. సో అది కూడా మనకందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ ఉంటాయి, బాగానే ఉంటుంది. కాకపోతే ఎక్కడో మేబీ అంటే ఏమైనా మిస్ అవుతుందా ఆ ఏప్రిల్ 7 డేట్ అన్న ఒక డౌట్ అయితే ఉంది. సో మళ్ళీ ఐమాక్స్ వాళ్ళతో ప్రాబ్లం అయ్యింది కాబట్టి మేబీ ఆ డేట్కే రావడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, చూడాలి. సో 80 days షూట్ అయితే పెండింగ్ ఉంది. అండ్ మళ్ళీ ఇంకా కొద్ది రోజుల పాటు ప్రమోషన్స్ అయితే ఉన్నాయి. సో మొదలవడానికి కూడా కొంచెం టైం పడుతుంది, అందుకే అంటున్నా నేను. సో ఒక 80 days అంటే అరౌండ్ అదే 2.5 months పైన కదా. సో అందుకని అక్టోబర్ ఎండింగ్కి వచ్చేస్తుంది నాకు తెలిసి. ఇంకా నవంబర్ కూడా రావచ్చు, సో నవంబర్ నాటికి కూడా జరగచ్చు, అట్లా కూడా జరిగే అవకాశం ఉంది. సో చూద్దాం మరి. ఇంకా ఏదైనా సరే ఒకటి, రాజమౌళి గారు ఎప్పుడు కూడా అంటే చెప్పిన డేట్కి రారు అన్న పాయింట్ ఉంది. ఏమో ఈసారి చెప్పిన డేట్కి వచ్చేస్తే మిరాకిలే, అది కనుక జరిగిందంటే ఇంకా విధ్వంసం ఉంటుంది. చెప్తున్నాడు కదబ్బా, డెఫినెట్గా ఆయన చేస్తున్న ప్రమోషన్స్, ఆయన చేస్తున్న మార్కెటింగు, దాన్ని గ్లోబల్ లెవెల్కి తీసుకొని వెళ్తున్న విధానం, కంట్రీకి చేస్తున్న ప్రమోషన్స్, భాషకి చేస్తున్న ప్రమోషన్స్, ప్రతి వాళ్ళకి కూడా నేటివ్ సినిమా తీస్తున్నారన్న ఫీలింగ్ కలిగించడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఈజీగా చెప్తున్నాను కదా, డే 1 400 కోట్ల నుంచి 500 కోట్లు పక్కా. ఇంకా మళ్ళీ ఆ రికార్డ్ని ఎవరు తిరగరాయలేరు. రాజమౌళి గారే మళ్ళీ మహాభారతంతో తిరగరాస్తే రాయాలి తప్పిస్తే ఇంక లేదు. నాకు తెలిసి అందులో విల్ స్మిత్ని కూడా పెట్టేస్తారు. హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉంటారు నాకు తెలిసి మహాభారతంలో. విల్ స్మిత్ కావచ్చు, తర్వాత రాబర్ట్ డౌనీ జూనియర్ కూడా ఉండొచ్చు నాకు తెలిసి. దెర్ ఇస్ ఎ ఛాన్స్ అలా జరగడానికి అవకాశం అయితే ఉంది. సో అది మరి సిచ్యువేషన్. సో చూద్దాం మరి. ఇంకా సో వారణాసి ఆన్ టైంకి వచ్చేస్తే బాగుందనే కోరుకుంటున్నాను నేనైతే. బట్ ఏమో మధ్యలో ఏం డిలేలు కాకూడదని కోరుకుందాం. సో ఆఖరికి కొంచెం వాటర్ రిలేటెడ్గా అంటే వాటర్ సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం ఇబ్బంది అయితే, దేవరా కోసం వేసిన సెట్స్ ఉంటే వాటిని కూడా యూటిలైజ్ చేసుకున్నారు. సో అన్నీ బాగానే బ్యాలెన్స్ చేస్తున్నారు. కానీ ఏమో చిన్న డౌట్ అయితే ఉంది ఇప్పటికీ నాకు. ఏప్రిల్ 7కి కొంచెం కష్టమేమో, లాస్ట్ మినిట్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే ప్రమోషన్స్ మెయిన్, ప్రమోషన్స్గా 2 నెలలు కేటాయిస్తారు. సో ఆ ప్రమోషన్స్ పరంగా ఎక్కడో కొంచెం డౌట్ నాకు. అది కూడా అది తగ్గిపోద్దేమో అన్న ఒక పాయింట్ ఉంది నాకు. మేబీ మహేష్ బాబు గారిని, ప్రియాంక గారిని పంపించి ప్రమోషన్ చేయిస్తారేమో. ఈలో పృథ్వీరాజ్ గారు ఆయన సైడ్ ఆయన ప్రమోషన్స్ చేస్తున్నారు. సో ఎవరు ప్రమోషన్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మహేష్ బాబు గారు మటుకు ఎక్కువ చేయట్లేదు, ఏదో 1-2 చేశారు, తర్వాత ఆపారు, బ్రేక్ ఇచ్చారు. సో ప్లానింగ్ బాగానే ఉంది, చూద్దాం. సో అది మరి మీరు ఎంతలా వెయిట్ చేస్తారని మీరేమనుకుంటున్నారు? ఈ 80 days అనేది ఏదైతే ఉందో అది క్లారిటీ ఇచ్చారు మనకి.
సో ఆ ఏప్రిల్ 7కి వస్తుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్.